నమస్తే వెల్కమ్ టు టీ10 నేను మీ రాజక్క ఆడపిల్లలకు నెలసరి అనేది వాళ్ళ జీవితంలో చాలా ఇంపార్టెంట్ పిల్లల్ని కనాలన్నా లేకుంటే ఆమె ఆరోగ్యంగా ఉండాలన్నా నెలసరి అనేది చాలా ఇంపార్టెంట్ కానీ దాని గురించి చాలా డౌట్లు ఉంటాయి ఎవరినన్నా అడగాలనన్నా సిగ్గు భయం ఏమనుకుంటారో అని కానీ దాని మీద సరైన అవగాహన కల్పిస్తందుకు మన స్టూడియోలో డాక్టర్ రమాదేవి గారు సీనియర్ గైనకాలజిస్ట్ ఉన్నారు మేడం అడిగి అన్ని విషయాలు ముచ్చట్లన్నీ అడుగుదాము అన్ని తెలుసుకుందాము ఒక క్లారిఫికేషన్ ఇద్దాము డాక్టర్ గారు నమస్తే నమస్తే బాగున్నారా మేడం బాగున్నామా మీరు బాగున్నారా బాగున్నాం మేడం అయితే మేడం ఇదివరకంటే వెనకటి దినాలలో కావచ్చు ఇంకా కొంచెం వెనక్కి పోతాయి వాళ్ళు 16 ఏళ్ళు 17 ఏళ్ళు 18 ఏళ్ళకే మెన్స్ట్రువల్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుండే కానీ ఇప్పుడు 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లలకే ఆ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది అసలు ఎందుకంటారు ఈ మార్పు అవునమ్మా 8 ఏండ్లకు కన్నా ముందు వస్తే మాత్రం దాన్ని మెడికల్ పరిభాషలో ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాం కానీ ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగా 16 ఏండ్లు అంటే 9th క్లాసు 10th క్లాస్ మోస్ట్లీ 8th క్లాస్ అప్పుడు పీరియడ్స్ వచ్చేవి కానీ ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారంటే చిన్న పిల్లలు వాళ్ళకి ఏమీ తెలియదు కానీ అప్పటికే వాళ్ళకి పీరియడ్స్ వస్తాం ఇది అంటే 8 ఏండ్లకే పీరియడ్స్ రావడము 9 ఏండ్లకే పీరియడ్స్ రావడము ఇది జరుగుతూ ఉంది ఎప్పుడు భయపడాలా అంటే 8 ఏండ్ల కన్నా ముందు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి అంటే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మెదడులో ఏమైనా సమస్యలు ఉన్నాయా వేరే సమస్యలు ఏమన్నా ఉన్నాయా అని ఒకసారి గైనకాలజిస్ట్ ని కలవాలి అయితే 8 ఏండ్ల తర్వాత అనేది ఇప్పుడు చాలా కామన్ అయింది ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఎందుకు ఇంత ముందు వస్తున్నాయి పిల్లలకి అని దానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటేంటంటే అసలు పీరియడ్ అనేది రావడానికి ఒక సిగ్నల్ గా ఫ్యాట్ అనేది ఉంటుంది అంటే శరీరంలో బాగా లావ్ అవుతారో అప్పుడు సిగ్నల్ బ్రెయిన్ కి పోయి కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది అది జనరల్ గా చిన్నపిల్లల్లో ఎప్పుడు జరిగేదంటే ఒక వయసు వచ్చినాక వాళ్ళు కొంచెం బొద్దుగా తయారయ్యేవాళ్ళు అప్పుడు పీరియడ్స్ వచ్చేవి కానీ ఇప్పుడు కారణాలు ఏంటి అంటే ఒక్కటి పిల్లలు తీసుకునే ఆహారం అంటే జంక్ ఫుడ్స్ కానీ ఎక్కువ ఫ్యాట్ ఉన్న పదార్థాలు కానీ ఇవి పిల్లలు తింటున్నారు ఒకటి రెండవది ఏమంటే వాళ్ళకి వ్యాయామం లేదు ఇంతకు ముందు ఏమయ్యేది స్కూల్ నుంచి వచ్చేవాళ్ళు వస్తూనే ఏం చేసేవాళ్ళు ఆడుకోవడానికి ఆ బ్యాగులు అక్కడ పడేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు ఎట్లా ఉంది అంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్స్ ఏవో చేసుకుని తర్వాత ఏం చేస్తుంటారు వాళ్ళు ఏమి కదలరు కూర్చొని ఫోన్లు మాట్లాడుకోవడము కంప్యూటర్ లో వీడియో గేమ్లు ఆడుకోవడము చేస్తున్నారు చూడ ఇప్పుడు ఏ పిల్లలన్నా చూడండి ఇదే జరుగుతాం అంటే ఏంటి వ్యాయామం లేదు తిండిలో ఫ్యాట్ కంటెంట్ పెరిగింది ఇంకొకటి ఆ తినే తిండి అన్నా కరెక్ట్ గా ఉందంటే దాంట్లో స్టిరాయిడ్స్ ఉన్నాయి ముఖ్యంగా మీరు చూస్తే పాల పదార్థాలు పిల్లలకి ఎవరైనా కూడా మనము పాలు ఇవి ఇస్తే కాల్షియం బాగుంటుంది అని చెప్పి పేరెంట్స్ పిల్లలకి అవి పెట్టాలా అని చూస్తారు ఇవ్వాలి పాలు తాగమని బలవంతం చేస్తుంటారు వీటిల్లో స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ వేస్తున్నారు వాటికి పాలకు కాదు అంటే ఆ గేదెలకు కానీ వాటికి కానీ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ వేస్తున్నారు ఎందుకు ఈల్డ్ ఎక్కువ రావడానికి మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ కావడానికి రకరకాల కెమికల్స్ ఇంజెక్షన్ల రూపంలో వాటికి వేయడం వల్ల అవి కూడా కల్తీ అవుతున్నాయి అంటే స్టిరాయిడ్స్ వాటి ద్వారా పిల్లలు తీసుకున్న దాంట్లోకి వస్తున్నాయి ఒకటి పౌల్ట్రీ దీని వరకు ఇక ఇంకా మనం ప్రోటీన్ బాగుండాలి బాగా పిల్లలకి బలంగా తయారు కావాలి అని రెండవది ఏం చేస్తాం కొంచెం నాన్ వెజ్ కానీ చికెన్లు మటన్లు ఇవన్నీ కూడా తినడము పెడతారు దీంట్లో కూడా వాటికి అంటే ఇప్పుడు కోళ్ళకు కావచ్చు వీటన్నిటికీ కూడా ఇంజెక్షన్ రూపంలో ఇస్తున్నారు ఎందుకంటే మజిల్ పెరగాలి వెయిట్ రావాలి కోడి అది కూడా పౌల్ట్రీలో వాటికి ఏమి మూమెంట్ అది ఏమి ఉంటది కదా వాటిని పెట్టేసి వాటికి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు కోడిగుడ్లు గాని కోళ్ళు గాని ఇవన్నింటిలో కూడా స్టిరాయిడ్స్ ఉంటాయి ఇవి మనము అది ఆరోగ్యము అనే రూపంలో తీసుకుంటున్నాం తీసుకోవడం వలన స్టిరాయిడ్స్ వలన ఇది తొందరగా ఎదుగుదల తొందరగా ఇది వస్తుంది అనమాట ఇదొకటి బాయిలర్ కోడి ఎట్లనైతే దబ్బున పెరుగుతుందో 30 రోజులలోనా ఎన్ని రోజులు ఉంటాయి కదా మేడం 45 ఇదవుతాయి అవే స్టీరాయిడ్స్ ఇప్పుడు మన పిల్లల కడుపులో కూడా పోతున్నాయి
ఎగ్జాక్ట్లీ. దాని వలన ఇది ఒకటి వస్తుంది. ఇక మూడో అవాంతరం ఏంటి అంటే ప్లాస్టిక్స్ లో ఉండే ఈ BPH అనే కొన్ని ఇవన్నీ మనము ఈ రోజు ప్లాస్టిక్ లేకుండా ఊహించుకోలేకుండా ఉన్నాం. సో వాటి వలన వచ్చే కెమికల్స్ ఇవన్నీ కలిసి ఇంకా పెస్టిసైడ్స్ ఈ మన చుట్టూ ఉన్నవన్నీ ఇవే అయిపోయేటప్పటికి మన పిల్లలకి ఈ రకంగా తొందరగా పీరియడ్స్ రావడము ఇది జరుగుతూ ఉంది. అవును మేడం, నిజమే. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఇప్పుడు కూరగాయలు పండించిన వరి పంట అయినా ఏదైనా కూడా మందులు లేకుండా పండించారు. అవి అట్నే డైరెక్ట్ కూడా తిన్నారు. ఇప్పుడు చేనులకు పోతే దోసకాయలు దొరికినాయి అంటే దోసకాయలు కడుక్కునుడు తినుడే, కడుగుడు కూడా లేదు. ఇంకా అప్పుడు మందులు లేవు కాబట్టి తుడుచుకొని తినుడు అట్లా ఉండే. మరి ఇప్పుడు స్టీరాయిడ్లు ఈ మందులు అవన్నీ వేసుడు వల్ల ఇవన్నీ నిజమే మన కడుపులకు పోయి పిల్లల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ తొందరగా ఇది రావడము ఇవన్నీ నడుస్తా ఉంటాయి. మేడం అసలు పీరియడ్స్ ఎట్లా వస్తాయి అంటారు? పీరియడ్స్ లేదా దీని మెన్సెస్ పీరియడ్స్ నెలసరి ఏదన్నా కూడా ఇవి రావడానికి కారణము ఏంటంటే అంటే చాలా మందికి అనుమానం ఉంటుంది, సడన్ గా ఒక ఏజ్ వచ్చేటప్పటికి ఎట్లా ఈ పీరియడ్స్ మొదలైతాయి అనేది ఒకటి ఉంటుంది కదా. ఎప్పుడైతే మెదడులో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. దానికన్నా ముందు బిడ్డ పుట్టినప్పటి నుంచి అమ్మాయి పుట్టినప్పటి నుంచి కూడా ఆ అమ్మాయి అండాశయంలో ఎదగని అంటే గుడ్లు లేదా అండాలు 4 లక్షల దాకా ఉంటాయి. 4 లక్షలు ఇవి ఎదుగుదల పుట్టినప్పుడే అవన్నీ ఉంటాయి. కాకపోతే అవి ఇమ్మెచ్యూర్ గా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఆ అమ్మాయికి ఒక ఏజ్ వస్తుందో ఆ ఏజ్ వచ్చిన తర్వాత అంటే మనము చూస్తూ ఉంటాం అమ్మాయిలు అబ్బాయిలు చిన్నప్పుడు చిన్నగా అట్లా ఉంటారు. సడన్ గా అమ్మాయి గ్రోత్ ఎక్కువ పెరుగుతుంది. ఒకే వయసు అబ్బాయి అయినా కూడా అమ్మాయి సడన్ గా పొడవు పెరుగుతుంది, సడన్ గా కొంచెం బొద్దుగా తయారైతుంది. ఆ సిగ్నలే ఆ ఫ్యాట్ సిగ్నల్ అనేది బ్రెయిన్ లో ఉన్న ఒక హైపోథలామస్ అనే గ్రంథికి చేరుతుంది. ఆ గ్రంథి నుంచి కూడా పిట్యూటరీ అనే గ్రంథి ద్వారా ఇవన్నీ మెదడులో నుంచి ఈ అండాశయాల మీద పనిచేస్తాయి అన్నమాట. పనిచేసి అండాశయం ఎదుగుదలకి ఈ FSH ఇట్లాంటి హార్మోన్స్ బ్రెయిన్ ద్వారా రిలీజ్ అయ్యి అండాశయాల్ని ప్రేరేపిస్తాయి. అండాశయం ఎదుగుతుంది. ఎదిగినప్పుడు అందులో నుంచి ఇప్పటి వరకు నిస్త్రాణగా లోపలే ఉన్న చిన్న చిన్న ఎగ్స్ అన్నాను కదా, ఫాలికల్స్ అంటారు. వాటిల్లో నుంచి ఈ ఏదైతే అండాశయాలు కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్. దాంట్లోనే స్త్రీ హార్మోన్స్ అని అంటాం. ఎవరికైనా ఈస్ట్రోజన్స్ ప్రొజెస్ట్రాన్స్ హార్మోన్స్ ఈ హార్మోన్స్ రిలీజ్ కావడం వలన ఇందులో ఇప్పుడు నేను చెప్పాను కదా కొన్ని లక్షల కణాల్లో నుంచి 4-5 కొంచెం ఎదుగుదల దీనికి పోతాయి. దాంట్లలో నుంచి కూడా ఒక్కటే ఒక ఎగ్ బాగా పెద్దగా సైజ్ కి పెరుగుతుంది. పెరిగిన తర్వాత అదే ఈ ఓవరీలో నుంచి వచ్చే ఇంకొక హార్మోను దానికి ఏమైతుందంటే అది రప్చర్ అయ్యి బయటికి విడుదలవుతుంది. ఎగ్ రిలీజ్ అంటాం, దాన్నే ఓవులేషన్ అంటాం. ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఈ ఎగ్గు వెళ్ళేసి ఫెలోపియన్ ట్యూబ్స్ అని ఉంటాయి, వాటిని అతుక్కొని ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాయి. దాని ఎండ్ లో ఫింబ్రియా అంటాం, అంటే ఇట్లా ఇట్లా ఉంటాయి, చిన్న చేతులాగా పట్టుకునేలాగా ఉంటాయి. వాటి ద్వారా ఇది దానిలో నుంచి ప్రయాణించి దాని ద్వారా గర్భాశయాన్ని చేరుతుంది. గర్భాశయం మన గర్భసంచికి చేరుతుంది. అయితే ఇది ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఇది గర్భసంచికి చేరే టైంకి ఇంకొక హార్మోను ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్లు ఉంటాయి కదా, ఈ హార్మోన్స్ ఎక్కువ మోతాదులో రిలీజ్ కావడం వలన ఆ గర్భసంచి చుట్టూ ఒక లేయరు తిక్కుగా పరుపులాగా తయారైతుంది. ఎందుకు తయారైతుంది అంటే ఒకవేళ ఈ రిలీజ్ అయిన ఎగ్ పురుష కణంతో కలిసి అది గనక ఫలదీకరణ జరిగితే అది వచ్చేసి అక్కడ భవిష్యత్తులో బిడ్డ రూపంలో ఎదుగుతుంది. మనం ప్లసంటా మాయా అంటాం కదా, బిడ్డ అది కనుక ఫలదీకరణ జరిగితే ఫ్యూచర్ లో అది ప్లసంటాగా తయారైతుంది, మాయలాగా తయారైతుంది. అందుకని ఈ 2 రకాలైన హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పెళ్లి కాని అమ్మాయిలు ఉంటారు, లేదా సంపర్కం లేని వాళ్ళు ఉంటారు. అట్లాంటప్పుడు పురుష కణం ఉండదు. ఉండనప్పుడు ఏమైతుంది, ఇది వెంటనే ఫలదీకరణం జరగలేదు కాబట్టి ఇమ్మీడియట్ గా ఈ 2 హార్మోన్స్ తగ్గిపోతాయి బాడీలో. ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్లు అనేవి తగ్గిపోతాయి.
తగ్గిపోతానే ఇది లేయర్ ఏదైతే ఫామ్ అయిందో ఆ లేయరు ఈ కణము ఆ చుట్టూ ఉన్న రక్తనాళాలు అన్నీ కలిసి కుంచుకుపోయి అది బ్లడ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. దాంతో పాటు క్లియర్ బ్లడ్ కాకుండా మ్యూకస్ లాగా ఇట్లా చిన్న చిన్న ఇది తెల్ల తెల్లగా అయి ఉంటాయి కదా, ఆ పొరతో పాటు మన వెజైనాలో ఉన్న కొన్ని స్రావాలు అన్ని కలిసి మైల రూపంలో బయటకు వచ్చేస్తుంది. దాన్నే మెన్స్ట్రుయేషన్ అంటారమ్మా. అంటే ఇన్ని పని చేయాల, మెదడు పని చేయాలా, తర్వాత నీకు హార్మోన్స్ పని చేయాలా, ఇవన్నీ పని చేస్తేనే సక్రమంగా నీకు పీరియడ్స్ అనేది వస్తాయి. కానీ ఇదంతా ఇంత ప్రాసెస్ జరిగేదంతా బయట అందరికి తెలియదు కాబట్టి ఏమనుకుంటారంటే శరీరంలో ఉన్న చెడు రక్తం పోతుంది అనేది ఒకటి మాట్లాడతారు. ఇప్పుడు మనకు నెలసరి అంటే నెల అంటే 30 రోజులు, కరెక్ట్ గా 30 రోజులకే రావాలనా లేకపోతే ముందు వెనక వచ్చినా ఏం కాదా? కానీ కొంతమందికి ఏంటంటే 27 రోజులకు, 25 రోజులకు, 29, 35, 45 రోజులకు, ఒక్కొక్కరికైతే 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు కూడా రావట్లేదు. అసలు దీనికి కారణం ఏందంటారు? ఇట్లా వస్తే మంచా చెడా ఎట్లా? అంటే 21 రోజుల నుంచి 35 రోజుల వరకు మధ్యలో పీరియడ్ ఎప్పుడు వచ్చినా కూడా అది సాధారణంగానే మనం న్యాచురల్ గానే తీసుకోవాలి. 21 రోజు నుంచి 35 రోజుల వరకు. మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా 2 నెలలకు కొంతమందికి, 3 నెలలకు ఒకసారి ఇలా వస్తూ ఉంటుంది. అది ఇప్పుడు మెచ్యూర్ అయినప్పుడు, అంటే ఇప్పుడు అమ్మాయిలు మొదట్లో మెచ్యూర్ అయినప్పుడు నేనైతే ఇది వ్యవస్థ మొత్తం అంటే గర్భాశయం గాని, ఓవరీస్ అండాశయాలు గాని ఇవన్నీ కూడా ఇంకా ఎదుగుదల స్టేట్ లోనే ఉంటాయి కాబట్టి కొంత ఇర్రెగ్యులర్ హార్మోన్స్ లో వచ్చే ఇర్రెగ్యులారిటీల వలన కొంచెం హెచ్చు తక్కువ ఉంటుందమ్మా స్టార్టింగ్ లో. 1 సంవత్సరం వరకు కొద్దిగా వెంటనే పీరియడ్స్ రావడము, లేకపోతే ఒక పీరియడ్ వచ్చి మళ్ళీ ఒక 2 months వరకు రాకపోవడము, ఇలాంటివి మొదటి 1 సంవత్సరం వరకు ఇట్లా రావడము అనేది చాలా కామన్ గానే మనం తీసుకోవాలి. అంటే సైకిల్ స్టార్ట్ అయినప్పుడు అది కొంచెం టైం పడుతుంది కొంతమందిలో. కాబట్టి అప్పుడు దాని గురించి అంత కంగారు పడనక్కర్లేదు. కానీ మీరు అన్నట్టుగా ఇప్పుడు చాలా మందిలో తర్వాత కూడా అంటే కొంచెం 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన వాళ్ళల్లో కూడా 2 నెలలకు పీరియడ్స్ రావడము, 3 నెలలకు పీరియడ్స్ రావడము, పీరియడ్ వచ్చిందంటే కొద్దిగానే మైల కావడము, లేకపోతే హెవీగా ఫ్లో కావడము, ఇట్లాంటి అబ్నార్మాలిటీస్ అన్ని కూడా చాలా మందిలో ఈ మధ్య కాలంలో చూస్తాం. దీనికి అంతా కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే సక్రమంగా హార్మోన్స్ రిలీజ్ కాకపోవడం. ఈ హార్మోన్ అనేది ఒక కెమికల్ అమ్మ. అంటే ఇప్పుడు మనకి బాడీలో కొన్ని గ్రంథులు హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ మెదడులో మనకి పిట్యూటరీ అనే గ్రంథి ద్వారా FSH, LH అని స్త్రీకి సంబంధించిన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అట్లాగనే ఇవన్నీ కూడా పిట్యూటరీ నుంచి గ్రోత్ హార్మోన్ అంటే ఎదుగుదలకి, వీటన్నిటికీ ఒక్కొక్క రకమైన. తర్వాత మీరు కొంచెం కిందికి వస్తే నెక్ లో థైరాయిడ్ ఉంటది. ఆ థైరాయిడ్ గ్రంథి నుంచి మీకు థైరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు థైరాయిడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే దాని ద్వారా ఇప్పుడు మీకు మెటబాలిజం అంటే పూర్తిగా అరుగుదల గాని, జీవక్రియలు గాని, వీటన్నిటికి కూడా థైరాయిడ్ అవసరం. అట్లాగానే ఈ పీరియడ్స్ సక్రమంగా రావడానికి, ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టడానికి, దీనికి అన్నిటికీ థైరాయిడ్ తో లింక్ అయ్యి ఉంటుంది. తర్వాత ఇంకొంచెం కింద పొట్టలేకి వచ్చినారనుకోండి, అక్కడ ఇంకొక గ్రంథి ఉంటుంది ప్యాంక్రియాజ్ అని. అది ఇన్సులిన్ అనే హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. మీకు అంతా తెలుసు, ఇన్సులిన్ తక్కువ అయిపోతే ఏమైతుంది అంటే షుగర్ వస్తుంది. అది గ్లూకోజ్ ని నియంత్రిస్తూ ఉంటది బాడీలో. అట్లానే ఇన్సులిన్ ఒక్కోసారి సరిగ్గా పనిచేయకపోతే PCOD ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అక్కడ ఇన్సులిన్ ఇంకొంచెం కిందికి పోయినావు అనుకో, నువ్వు కిడ్నీకి జస్ట్ పైన అడ్రినలిన్ అనే ఒక గ్రంథి ఉంటది, దాని నుంచి స్టిరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతా ఉంటాయి. సో ఈ హార్మోన్లలో వచ్చే, ముఖ్యంగా స్త్రీ హార్మోన్లలో వచ్చే హెచ్చు తగ్గుల వలననే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుందమ్మా. దీని వల్లనే పీరియడ్స్ లో హెచ్చు తక్కువలు, ఎక్కువ రావడము, తక్కువ రావడము, హెవీ ఫ్లో, ఇవన్నీ కూడా ఉంటాయి. మరి మేడం అసలు ఈ హెచ్చు తగ్గులు అనేటివి ఎందుకు వస్తాయి అంటారు? ఈ హార్మోనల్ ఇర్రెగ్యులారిటీస్ లేదా హార్మోన్లు కొంచెం తక్కువ స్రవించిన పీరియడ్స్ సరిగ్గా రావు, ఎక్కువ స్రవించిన పీరియడ్స్ సరిగ్గా రావు. దీనికి కారణం ఏంటి అంటే, ఒకటి మన లైఫ్ స్టైల్. అంటే దానికి మంచి బ్యాలెన్స్డ్ డైట్
తీసుకోవాలా. ఈ మధ్య కాలంలో ఉద్యోగాలు చేసేవాళ్ళు లేదా స్కూళ్లకు కాలేజీలకు పోయే పిల్లలకు టైం కూడా ఉండదు. ఏం తింటున్నామా ఏమి అనే ఇది కూడా పరిస్థితి ఉండదు. అది ఒకటి. రెండవది సక్రమంగా అంటే ఒబిసిటీగా ఉండకూడదు. అంటే వెయిట్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటా ఉన్నారు. ఆ వెయిట్ కంట్రోల్ అయితే కూడా హార్మోన్స్ మళ్ళీ మీకు రెగ్యులర్ అవుతాయి. అది రెండవది. ఇక మూడోది నేను ఇందాక చెప్పినట్టు కల్తీ ఆహార పదార్థాలు, పెస్టిసైడ్స్ ఇవన్నీ కొంచెం వీలైనంత వరకు ఆర్గానిక్ గా ఉండే ఫుడ్స్ అవి తీసుకోవడం. నాలుగోదేమో స్లీప్ డిస్టర్బెన్సెస్, నిద్ర సరిగ్గా పోకపోవడం. నిద్ర సరిగ్గా పోకపోయినా కూడా హార్మోన్స్ సక్రమంగా రిలీజ్ కావు. నిద్ర అనేది చాలా మెలటోనిన్ అనే హార్మోన్, అది కూడా నిద్రకు కూడా సంబంధించి. మీరు ఎక్కువ టైం స్క్రీన్ టైము, స్క్రీన్స్ ఇట్లాంటి వాటినంతా వాడడము, కరెక్ట్ గా వ్యాయామం లేకపోకుండా పోవడం వల్ల నిద్ర డిస్టర్బెన్సెస్. నాలుగోది స్ట్రెస్. ముఖ్యంగా ఈ స్ట్రెస్ నుంచి ఏమైతుందంటే ఈ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. స్ట్రెస్ హార్మోన్స్ బాడీలో ఎప్పుడైతే రిలీజ్ అయిపోతాయో అప్పుడు ఈ మిగతా హార్మోన్లన్నీ కూడా ఇర్రెగ్యులర్ గా తయారవుతాయి. సో ఇంత ఇంబ్యాలెన్స్ కారణం ఏంటంటే మన జీవన విధానం. అంటే సక్రమంగా టైంకి నిద్రపోవడము, టైంకు తినడము, ఇవన్నీ గనక అంటే వెయిట్ ని మన కంట్రోల్లో చేసుకోవడము, వ్యాయామం చేయడము, కనీసం ఒక అర్ధ గంట కంపల్సరిగా నడవడము, ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయడము, ఇలాంటి జీవన శైలి ఉంటే మాత్రం హార్మోనల్ ఇర్రెగ్యులారిటీ న్యాచురల్ గా కూడా తగ్గించుకోవచ్చు. అయితే మేడం, ఇప్పుడు నెలసరి అంటే 30 రోజులు కదా, నెల రాక ముందుకు అంటే ఇప్పుడు నెల వస్తుంది అనగా మధ్యలోనే కొన్నిసార్లు కొంతమందికి కొద్దిగా కనిపించి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అది దేనికి సూచిక అనాలి, అసలు ఎందుకు అట్లా? కొంతమంది మధ్యలో అంటే ఇప్పుడు 12వ రోజు 13వ రోజు కొద్దిగా బ్లీడింగ్, కడుపు నొప్పి వచ్చి బ్లీడింగ్ వస్తుంటది. చాలా మంది భయపడి డాక్టర్ల దగ్గరకు వస్తా అంటారు, నాకు మధ్యలో ఇట్లా బ్లీడింగ్ కనిపించింది మళ్ళీ తగ్గిపోయింది అని. అది చాలా న్యాచురల్. అదేంటి అంటే మీకు ప్రతి నెల ఈ అండాశయం నుంచి అండం అంటే ఎగ్ రిలీజ్ అవుతుంది కదా, ఆ ఎగ్ రిలీజ్ కావడాన్నే ఓవులేషన్ అని అంటాం అన్నమాట మనం. అంటే అండాశయం నుంచి అండం ఉన్న 4-5 చిన్న చిన్న ఎగ్స్ అన్ని కూడా కృషించిపోయి ఒకే ఒక అండం పెద్దగా తయారై అది రప్చర్ అయి బయటకు వస్తుంది కదా, దాన్నే మనం ఓవులేషన్ అంటాం. ఈ ఓవులేషన్ ప్రతిసారి 14వ రోజు ఇంచుమించు, అంటే కొంతమంది వాళ్ళ పీరియడ్ ను బట్టి 12 నుంచి 14వ రోజు వరకు అనుకోండి, ఆ టైంలో గుడ్డు రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయ్యే టైంలో కొంతమందికి బ్లీడింగ్ అనేది కనపడుతుంది. ఆ టైంలో ఊరికే కొద్దిగా 12వ రోజు 14వ రోజు వచ్చి కొద్దిగా కనపడితే అది ఏమి కాదు, ఏం డేంజర్ లేదు, దానికి అస్సలు డేంజర్ కాదు. ఇంకా ఆరోగ్యకరంగా వాళ్ళకి ఎగ్గు రిలీజ్ అవుతుందనే మనం అనుకోవాలి. అయితే మేడం, కొంతమందికి నెలసరి వచ్చే ముందల కొద్దిగా చికాగ్గా ఉంటది కదా, కొంచెం ప్రెషర్ గా ఫీల్ అవుతుంటారు, అట్లా ఉంటది. అసలు ఎందుకంటారు అట్లా, ఎందుకు ఉంటది? అమ్మ, దీనికి పీరియడ్స్ కి చాలా సంబంధం ఉంది. దీన్ని ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అని అంటాం. అంటే ఈ హార్మోన్స్ రిలీజ్ అంటే పీరియడ్స్ రావడానికి కొంతమందిలో ఒక 1 వీక్ బిఫోర్ నుంచి కూడా చాలా చాలా చేంజెస్ జరుగుతాయి అన్నమాట. ఈ హార్మోన్స్ వలన ఈ చేంజెస్ జరుగుతాయి. దాంట్లో డాక్టర్లు గుర్తించినవి 150 దాకా ఉన్నాయి. ఇప్పుడు కొంతమందికి కడుపు నొప్పి ఉండొచ్చు, కొంతమందికి బ్రెస్ట్ లో పెయిన్ ఉండొచ్చు, కొంతమందికి చికాకు ఉండొచ్చు, కొంతమందికి మూడ్ చేంజెస్ ఉండొచ్చు. అప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఉన్న అమ్మాయిలు కూడా కయ్యని లేస్తుంటారు ఎవరైనా ఏదన్నా అడిగితే. మీరు గనక జాగ్రత్తగా గమనిస్తే స్కూల్లో అమ్మాయిల మధ్య కొట్లాట్లు, గొడవలు ఇవన్నీ ఆ టైంలోనే వస్తూ ఉంటాయి. పేరెంట్స్ తో కూడా టీనేజ్ అమ్మాయిలు వాళ్ళకి చికాకు ఎక్కువ ఉంటది. పేరెంట్స్ కూడా ఆ టైంలో వాళ్ళని కొంచెం గట్టిగా మాట్లాడడం వలన వాళ్ళు పేరెంట్స్ ని బాగా వ్యతిరేకించడము ఇవన్నీ టైంలో ఉంటాయి. దీన్ని ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అని అంటాం. దీన్ని గుర్తించి ముఖ్యంగా తల్లి గాని, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ గాని, అట్లాగే మనము ఉమెన్ అయితే వాళ్ళ హస్బెండ్, పిల్లలు గాని దీన్ని అర్థం చేసుకోవాలా. ముందు ఆ స్త్రీ గుర్తించాలా, ఓకే నాకు ఇలా వస్తా ఉంది. తల్లి గాని, బిడ్డ ఉంటే బిడ్డ, ఎవరైనా గాని ఏ స్త్రీకైనా ఇది సహజంగా వస్తాయి. అమ్మాయిలకే కాదు, పెళ్ళైన వాళ్ళకి అందరికీ కూడా ప్రీ మెన్స్ట్రువల్
సిండ్రోమ్ అనేది ఉంటుంది. అట్లాంటప్పుడు దాన్ని ముందుగా మనం గుర్తించామనుకో, గుర్తిస్తే ఆ టైంలో కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడము, ముందుగానే చెప్పి ఆ టైంలో కొన్ని అవాయిడ్ చేయడము, ఇలాంటివన్నీ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. అంటే ఇట్లా వస్తే ఏమైనా డేంజర్ అంటారా? అట్లే ఇది ఏం డేంజర్ కదా, ఇది హార్మోన్స్ ప్రభావం వలన ఇది జరిగేది. అయితే మేడం, మెన్స్ట్రువల్స్ అంటే ఇప్పుడు నెలసరి టైంలో చాలా మందికి పొత్తి కడుపులో నొప్పి, కాలు గుంజటము, వేళ్ళ వరకు ఇక్కడ తొంటి నుంచి అంటారు కదా, ఇట్లా పైన నుంచి ఇట్లా కాలు మొత్తం గుంజటము, నడుము నొప్పి, వెన్ను నొప్పి, ఇవన్నీ వస్తుంటాయి. అసలు ఎందుకు వస్తాయి ఇవన్నీ? దేనికి కారణం? దీన్ని డిస్మెనోరియా అంటాం మా మెడికల్ పరిభాషలో. డిస్మెనోరియా అంటే ఇప్పుడు మీరు అన్నట్టు పీరియడ్స్ వచ్చినప్పుడు కొంతమందికి విపరీతంగా కడుపులో నొప్పి ఉంటుంది, భరించలేని. దాని నుంచి ఉద్యోగం చేసే స్త్రీలు కానీ, లేకపోతే స్కూల్కి కాలేజీకి పోయే అమ్మాయిలు కానీ, ఆ 3-4 రోజులు నరకం ఉంటుంది వాళ్ళకి. ఆ పని సరిగ్గా అంటే రోజువారీ చేసుకునే పనులు చేసుకోలేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. కొంతమందిలో కొంత మోతాదులో ఉంటుంది, కొంతమందిలో అసలు ఇంకా టాబ్లెట్స్, ఇంజెక్షన్లు కూడా వేసుకోవాల్సినంత నొప్పి కూడా ఉంటది. దీంట్లో ఈ డిస్మెనోరియా అనేదాన్ని 2 రకాలుగా మనం చూడాలి. ప్రైమరీ డిస్మెనోరియా, సెకండరీ డిస్మెనోరియా అని అంటాం. ప్రైమరీ డిస్మెనోరియా అంటే ముందు నుంచినే మెచ్యూర్ అయినప్పటి నుంచి ఉంటుంది, దానికి పెద్దగా కారణాలు ఏమి ఉండవు, అన్ని నార్మల్ ఉంటాయి. ఉంటే అది సహజంగానే వస్తా ఉంటది. ఎందుకు అసలు ఈ నొప్పి వస్తుంది అని అంటే, ఈ టైంలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే కొన్ని రిలీజ్ అవుతాయి అన్నమాట, కెమికల్స్. అవి ఎందుకు రిలీజ్ అవుతాయి? ఇప్పుడు మీకు గర్భసంచి పొర ఉంది కదా, ఆ పొరని ఇట్లా కంట్రాక్షన్స్ వస్తాయి. అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బిడ్డ బయటికి పోవడానికి ఎట్లా కంట్రాక్షన్ లో, అట్లా నీకు గర్భసంచి కూడా కొంచెం ఇటు కొంచెం చిన్నగా కంట్రాక్షన్స్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే అది ఒత్తి ఆ పొర ఇదంతా విడిపోయి బయటికి రావాలి కదా, అందుకని అది ఉంటాయన్నమాట. ఆ దీంట్లో వలన ఆ నొప్పి అనేది, ఈ ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి రిలీజ్ కావడం వలన ఆ నొప్పి ఉంటుంది. అయితే ఈ నొప్పి అనేది కొంతమందిలో ఎక్కువ ఉంటది, కొంతమందిలో తక్కువ ఉంటది. కొంతమందిలో ఎవరికైతే ఈ గర్భద్వారము చిన్నగా ఉంటుంది, పిన్హోలాస్ అంటాం, అట్లా ఉన్నప్పుడు ఇదంతా బయటికి రావడానికి జరిగే ప్రాసెస్ లో నొప్పి ఎక్కువ ఉంటుంది. అంటే కింద నొప్పి రావడం, కడుపులో నొప్పి, ఇదంతా కూడా ఉంటుంది. అయితే కొంతమందికి తర్వాత ఈ నొప్పి వస్తుంది. అంటే ఇట్లాంటి వాళ్ళలో న్యాచురల్ గా ఏమైతుందంటే, ఒకసారి పిల్లలు పుట్టినాక ఆ గర్భద్వారం కొంచెం పెద్దగా కావడం వల్ల నొప్పి తగ్గిపోతుంది. చిన్నపిల్లల్లో ఈ నొప్పి మామూలుగా వాళ్ళు మ్యారేజ్ అయ్యి పిల్లలు అది పుట్టిన తర్వాత తగ్గుతుంది. కొంతమందిలో తర్వాత కూడా, పిల్లలు పుట్టినాక తర్వాత కూడా ఈ ఫస్ట్ ఉండదు, చాలా మందిలో మళ్ళీ కూడా ఈ నొప్పి చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అప్పుడు మాత్రం దీన్ని సెకండరీ డిస్మెనోరియా అంటాం. సెకండరీ డిస్మెనోరియా అంటే ఏంటంటే, దానికి ఏవైనా కారణాలు ఉండొచ్చు, న్యాచురల్ గా కాకుండా కారణాలు ఏముండొచ్చు అంటే, ఇదేమైతే ఈ స్త్రీ ఆర్గాన్స్ ఉన్నాయి కదా, యూట్రస్, ఫెలోపియన్ ట్యూబ్స్, అండాశయాలు, దీంట్లో ఇన్ఫెక్షన్ ఎక్కడ ఉన్నా కూడా ఈ నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఒకటి, దాన్నే పిఐడి అంటారు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. వాపు లాంటిది వచ్చి దాని ద్వారా వస్తుంది. దీనికి సింపుల్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేసి యాంటీబయాటిక్స్ అవి వాడుకుంటే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇక రెండవది ఎండోమెట్రియాసిస్ అని అంటాం. అంటే ఈ పొర ఏదైతే తిక్కుగా పొర ఉంటుందో అది ట్రిక్కీగా వేరే చోట్ల కూడా తయారు కావడము ఇట్లా మొదలవుతుంది. ఆ ఎండోమెట్రియాసిస్ అనేది ఉన్నా కూడా విపరీతంగా నొప్పి వస్తుంది. తో పాటు ఇంకొకటి ఉందమ్మా, అడినోమయోసిస్ అంటాడు. అడినోమయోసిస్ అంటే పొర లోపలి దాకా పెరగడం మొదలు పెడుతుంది. 3 పొరలు ఉంటాయి, ఇది లోపలి పొర దాకా కూడా చొచ్చుకొని పోయేట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఆ పొర విడిపోవాలా అన్నప్పుడు భయంకరమైన నొప్పి, చాలా నొప్పి వస్తుంది. ఈ అడినోమయోసిస్ అనేది ఇది కారణాలు. జనరల్ గా దీన్ని సెకండరీ డిస్మెనోరియా అంటారు. ఇలాంటిది ఏమన్నా ఉందా అని చెప్పి, అంటే ఇదేముందిలే కామనే, ఈ నొప్పి మామూలే అని పడుకొని అది ఇవన్నీ చేసుకోకోకుండా ఒక్కసారి ఎక్కువగా నొప్పి, ఇప్పుడు సాధారణమైన నొప్పి అంటే కొంచెం నొప్పి వస్తుంది, మళ్ళీ ఏదో పని చేసుకొని అట్లా చేసుకుంటే తగ్గిపోతా ఉంటది. ఇంకోటి ఈ ప్రైమరీ డిస్మెనోరియాలో కొంచెం వ్యాయామం చేసినా తగ్గుతుంది, కొద్దిగా ఇది చేసినా అన్నిటికీ అది తగ్గిపోతుంది. కానీ సెకండరీ డిస్మెనోరియా లేకుండా నొప్పి ఇప్పుడు రాను
అంటే ఖచ్చితంగా డాక్టర్ ని కలవాలి. డాక్టర్ ని కలిస్తే దానికి పరిష్కారం దొరుకుతుంది. దొరికితే రిలీఫ్ వస్తుంది, లేకపోతే ఎప్పటికీ ఆ పెయిన్ అట్లానే ఉంటది. ఈ బ్రెస్ట్ లో పెయిన్ కూడా దాని గురించి అంటారా? బ్రెస్ట్ లో పెయిన్ కూడా బ్రెస్ట్ లో పెయిన్ దానికి కారణము ఈ సడన్ గా ఈ అంటే ఈస్ట్రోజన్స్ ప్రొజెస్ట్రాన్స్ అనేవి పీరియడ్స్ ముందు దాకా ఉంటాయి కదా, అవి సడన్ గా డ్రాప్ అయిపోతాయి. పీరియడ్ వచ్చేటప్పటికి డ్రాప్ అయిపోతేనే కదా పొర రిలీజ్ అవుతుంది, అదొక కారణము. తర్వాత ఈ ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి కూడా కెమికల్స్ దాని మీద పనిచేయడము. తర్వాత ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు వాపు లాంటివి వస్తాయి చాలా మందిలో, అంటే ఈ బ్రెస్ట్ చుట్టూ ఉన్న దీంట్లో కూడా వాపులాగా రావడం. ఇవన్నీ కూడా ఈ టెండర్నెస్ అంటే ముట్టుకుంటే నొప్పి, లేకపోతే ఏదో బరువుగా బ్రెస్ట్ బరువుగా ఉన్నట్టు, ఇవన్నీ కూడా ఈ హార్మోన్స్ ప్రభావం వలన జరుగుతాయి. అయితే మేడం నెలసరి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలంటే చాలా మందికి తెలియదు, ఎట్లాంటి శుభ్రత పాటించాలంటారు? ఈ నెలసరి వచ్చినప్పుడు శుభ్రత అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే శుభ్రత పాటించుకోకపోతే ఈ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ కావచ్చు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అని అంటాం, అంటే ఇన్ఫెక్షన్ రావడం ఉంటుంది, లోపల దాకా పోతుంది ఇన్ఫెక్షన్, ట్యూబ్స్ పోతుంది. ఇంకా ఒకసారి ఇప్పుడు చిన్నప్పటి నుంచి అమ్మాయిలు సరిగ్గా జాగ్రత్తగా లేకపోతే తర్వాత ఇన్ఫర్టిలిటీలు, పిల్లలు పుట్టకపోవడము, ట్యూబ్స్ బ్లాక్ కావడము, ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి శుభ్రత అనేది చాలా అవసరం. ఎలాంటి శుభ్రత తీసుకోవాలి అన్నప్పుడు వాళ్ళు వేసుకునే ప్యాంటీలు కాటన్ వై ఉండాలా, లూజ్ గా ఉండాలా, టైట్ గా ఉండకూడదు, అదొకటి. శుభ్రంగా ఏ రోజుకి ఆ రోజు మార్చేసేయాలా. మూడోది పెట్టుకునే ప్యాడ్స్ కూడా మాక్సిమం ఒక 4 తక్కువ ఫ్లో గానీ ఏమన్నా కానీ 3 hours 4 hours తర్వాత కంపల్సరిగా మార్చేసుకోవాలి. తర్వాత మార్చుకున్నవి కూడా ఈ ఫ్లష్ లో అట్లా వేయకోకుండా ఒక పేపర్ లో చుట్టి డస్ట్బిన్ లో వేయడం అనేది పిల్లలకి ముందు నుంచే నేర్పించాల. అది కాకుండా కొంతమంది ఏంటంటే ఓవర్ క్లీన్ ఉంటారు, సోపులు వేసి కడగడము, లేకపోతే వి వాష్ అని ఇట్లాంటివన్నీ వేసి బాగా కడగడము అవి చేస్తుంటారు. అది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే మన వెజైనా లేకపోతే యోనిలో కొన్ని అది pH అనేది ఒకటి ఉంటది. ఆ pH లో గుడ్ బ్యాక్టీరియా ఇవన్నీ కూడా ఆ pH లో బతుకుతుంటాయి, అవి అవసరం అన్నమాట ఎవరికైనా. ఎప్పుడైతే ఇది అతిగా క్లీన్ చేస్తారు సోపులు, వాటిల్లో ఉండే ఆల్కలైన్, దీని వల్ల అది ఆ pH డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అయిపోతే గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా మధ్యలో బ్యాలెన్స్ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ పోయి ఈ చెడు బ్యాక్టీరియా ఎక్కువ పెరుగుతుంది. ఆ పెరగడం వల్ల తర్వాత అది తెల్లమైలలు రావడము, దురద రావడము, లేకపోతే ఇవన్నీ కూడా ర్యాషెస్ లాగా తయారు కావడము, ఇవన్నీ తయారవుతాయి. ఎందుకు ఇంత చిన్న పిల్లలకు వైట్ డిశ్చార్జ్ ఏంటి, ఏంది ఇంత చిన్న పిల్లలకి అని వస్తుంటారు పేరెంట్స్. దానికి కారణమే ఈ హైజీన్, శుభ్రత సరిగ్గా లేకపోవడం. ఇంకొకటి క్లీన్ చేసుకునేటప్పుడు కూడా వెనక నుంచి ముందుకు ఎప్పుడు క్లీన్ చేసుకోకూడదు. వెనకాల మనకి మలద్వారం ఉంటుంది, మలద్వారంలో రకరకాలైన కొన్ని బ్యాక్టీరియాలు ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే ఈ సున్నితమైన ఇటువైపుగా వచ్చాయో అక్కడ మళ్ళీ ఇక్కడ డెవలప్ అయిపోయి అవన్నీ కూడా బ్యాక్టీరియా దీని కింద కన్వర్ట్ అయిపోయాడు. అందుకనే ఇది తెల్లమైల ఇవన్నీ అంటాను. చాలా మందికి ఈ సఫరింగ్ దీని వలన వస్తుంది. కాబట్టి శుభ్రత అనేది చాలా అవసరం. అయితే ఇట్లాంటి శుభ్రత లేకుండా మనం తెలిసి తెలియక ప్రవర్తించినప్పుడు ఇట్లా వైట్ డిశ్చార్జ్ ఇట్లాంటి లేనివన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే మేడం ఇప్పుడు వైట్ డిశ్చార్జ్ అన్నారు కాబట్టి నాకు ఒక డౌట్, అది ఏంటంటే చాలా మందికి కామన్ గా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటది. అట్లాంటి టైంలో చాలా మంది భయపడుతుంటారు. వైట్ డిశ్చార్జ్ కి అసలు ఎప్పుడు డాక్టర్ ని కలవాలంటారు, ఎప్పుడు కలవకూడదు, భయపడాల్సింది ఎప్పుడు, భయపడకూడదు ఎప్పుడు? ఇప్పుడు ఈ హార్మోన్లు స్రవిస్తాయి అని చెప్తున్నాను కదమ్మా. ఇప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ పీరియడ్స్ కి ముందుగా ఎక్కువ మోతాదులో స్రవించినప్పుడు ఒక తిన్నగా మనకి వైట్ డిశ్చార్జ్ లాగా వాటరీగా వస్తుంటది, క్లియర్ గా ఉంటది. కానీ ఇట్లా మీకు మ్యూకస్ లాగా ఇట్లా అంటే జారిపోయేట్టుగా అట్లా అవుతూ ఉంటుంది, తడితడి అవుతా ఉంటుంది ప్యాంటీస్. కానీ అది హార్మోన్స్ ద్వారా జరిగేదే, కానీ అది వైట్ డిశ్చార్జ్ కింద దాన్ని తీసుకోకూడదు. ఎప్పుడు మనం వైట్ డిశ్చార్జ్ అంటామంటే ఏమన్నా దురదున్నా, లేకపోతే ఏదన్నా వాసన అంటే ఒక రకమైన వాసన, చెడు వాసన వస్తున్నా అప్పుడు మాత్రమే దాన్ని మనము
తెల్లమైలు అనుకోవాలా. మామూలు ఈ తెల్లమైల్లో కూడా కొన్ని అంటే ఇప్పుడు ట్రైకోమోనియాసిస్ అంటారు, అదొక పారాసైట్ నుంచి వచ్చేది. దాని నుంచి వచ్చేది ఫిషీ ఓడర్ అంట, అంటే మనకి ఫిష్ ఎండు చేప వాసన లాగా అట్లా ఉంటది. కర్డీ వైట్ డిశ్చార్జ్ అన్నమాట, కర్డ్ లాగా ఉంటుంది, అది ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా వస్తుంది. ఇంకా బ్యాక్టీరియల్ ఏదన్నా ఉంటే అది yellowish డిశ్చార్జ్ గా ఉంటుంది. అది డాక్టర్లు చూసి అది దానికి ఏమి కారణము అనేది తెలుసుకోగలుగుతారు. దానికి సింపుల్ యాంటీబయాటిక్స్ గానీ సింపుల్ సూచనలతో గానీ తొందరగా తగ్గిపోతుంది. అట్లా అది అదే రకంగా దాన్ని నెగ్లెక్ట్ చేస్తా ఉంటే ఏమవుతుందంటే అది నార్మలా కాదా అని తెలుసుకోవడానికైనా ఒకసారి డాక్టర్ని కలవాలి. అది అదే రకంగా మనం అలాగే ఉంటే ఏమవుతుందో అది లోపలికి బ్యాక్టీరియల్ గ్రోత్ ఇవన్నీ పోయేసి ట్యూబ్స్ బ్లాక్ కావడం కానీ భవిష్యత్తులో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని పిల్లల్లో కనుక ఇలాంటివి ఏమైనా ఉంటే పెళ్లి కాని పిల్లలు వాళ్ళల్లో టీనేజ్ అమ్మాయిల్లో ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది. ఓకే. అయితే మేడం చాలా మంది ఏమంటారంటే నెలసరి కాబట్టి ఇప్పుడు పెరుగు తినొద్దు, ఇప్పుడు మాంసం తినొద్దు, కొన్ని ఐటమ్స్ ని తినొద్దు అంటారు. అసలు తినేటివి ఏంటివి, తినకూడనివి ఏంటివి ఒకసారి చెప్పు. అవునమ్మా, ఈ పీరియడ్స్ టైంలో చాలా మందికి డౌట్ ఉంది, ఏం తినాలి ఏం తినకూడదు అని. ఏం తినాలి అనే దానికి ఇప్పుడు ఆ పీరియడ్స్ టైంలో కొన్ని ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ కావడం వల్ల పెయిన్ ఇవి ఉండి అట్లాగానే ఇన్ఫ్లమేషన్ అంటాం. ఇన్ఫ్లమేషన్ అంటే ఇప్పుడు మనకి ఎక్కడన్నా బయట దెబ్బ తగిలింది అనుకోండి, ఏమవుతుంది, వాపులాగా వస్తుంది, కొంచెం నొప్పిగా, అట్లా మనకు లోపల సెల్స్ లో జరుగుతూ ఉంటుంది. ఆ సెల్స్ అన్నిట్లలోనూ జరగడం వలన పీరియడ్స్ బిఫోర్ కొంతమందికి ఎలా ఉంటుందంటే కడుపులో ఉబ్బరం వస్తుంది, మలబద్ధకం ఉంటుంది, అట్లాగనే కడుపులో నొప్పి ఉంటుంది, అంటే తిన్నది తొందరగా జీర్ణం కాకోకుండా ఉంటుంది. ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఏం తినాలి అన్నప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అని అంటాం. అంటే వాపును తగ్గించే ఆహార పదార్థాలు కొన్ని ఉంటాయి, వాపును పెంచే ఆహార పదార్థాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు వాపు ఈ సిమ్టమ్స్ అన్ని తగ్గి రిలీఫ్ గా ఉండాలంటే వాపును పెంచే పదార్థాలు ఏంటి అంటే స్పైసెస్, అంటే బాగా మసాలాలు, జంక్ ఫుడ్స్, ఎక్కువ తీపి పదార్థాలు, లేకపోతే ఐస్ క్రీమ్స్ లాంటివి, ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా తగ్గించాలి. ఇవి తినకూడదు. కానీ తినాల్సిందేంటి, తినాల్సిన పదార్థాలు ఏంటి అంటే ఇప్పుడు మనం న్యాచురల్ గా మనము, అంటే ఇప్పుడు చాలా మంది మీరు అన్ని డాక్టర్లు ఇలా చెప్పేస్తారు, ఆకుకూరలు తినండి అవి తినండి, కరెక్ట్ గా చెప్పండి ఒక రోజుకి ఏం తినాలి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అవును మేడం, ఇది నాకు కూడా డౌట్, మీకు అడుగుదాం అనుకున్నా మీరే అన్నారు. అది ఏం తినాలి అనుకున్నప్పుడు నేను యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అని చెప్పాను కదమ్మా. అట్లాగే ఈ ప్రోస్టాగ్లాండ్ పెయిన్ ఉంటుంది కదా, కడుపు నొప్పి, ఇవన్నీ వీటన్నింటిని తగ్గించే పదార్థాలు కొన్ని ఉన్నాయి. ఆ పదార్థాలు ఏంటి అంటే మనకి రోజు వంటింట్లో దొరికే సామాన్లే ఉంటున్నాయి. ఉదాహరణకి నిద్రలేయంగానే ఒక గ్రీన్ టీ కావచ్చు, లేకపోతే లెమన్, అట్లాగే జింజర్ అంటే అల్లం, వీటిని యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే నీకు వాపును తగ్గించే పదార్థం. మనము రొటీన్ గా మార్నింగ్ లేయంగానే హనీలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, కొంచెం లెమన్ హనీ వాటర్ తాగొచ్చు, లేకపోతే జింజర్ టీ అల్లం టీ లాంటిది తీసుకోవచ్చు, దాని వలన కొంచెం రిలీఫ్ ఉంటుంది. తర్వాత బ్రేక్ఫాస్ట్ దీనికి కూడా ప్రీబయాటిక్ ఫుడ్స్ అంటాం, అంటే మనం పులియబెట్టిన పదార్థాలు ఏంటి, మామూలుగా దోశ, ఇడ్లీ ఇలాంటివి తీసుకోవడం వలన దాంట్లో ఈ ప్రోబయాటిక్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి. సో మనం న్యాచురల్ గా తీసుకునే బ్రేక్ఫాస్ట్ లో ఏమైతే తీసుకుంటున్నామో అవి తీసుకోవడం మంచిది. ఇక మూడవది లంచ్ టైంకి వచ్చేటప్పటికి ఇప్పుడు మీకు ఈ లోపల పొర అంతా కూడా పోతుంది, అంటే గర్భసంచి చుట్టూ ఉన్న పొర అది బాగా తిక్కుగా తయారై మెన్స్ట్రువేషన్ అన్నప్పుడు ఆ పొర రాలిపోతుంది. కాబట్టి అప్పుడు చాలా కణాలన్నీ పోతాయి, అంటే మళ్ళీ అవి
రీగ్రోత్ కావాలి. ఆ టైంలో బ్లడ్ కూడా ఎక్కువగా పోతుంది. అంటే బ్లడ్ పట్టడానికి ఈ కణాల పెరుగుదలకి సంబంధించిన ఆహారం తీసుకోవాలి. అదేమి ఆహారము అంటే రక్తం ఎక్కువగా రావడానికి ఐరన్ కి సంబంధించిన ఆహార పదార్థాలు. అవి ఏమిట్లో ఉంటాయి అంటే ఆకుకూరల్లో ఉంటాయి. గోంగూర కావచ్చు, మీరు పాలకూర కావచ్చు. ఈ ఆకుకూర ఒక కప్పు కంపల్సరిగా, పప్పు గాని ఏదో ఒకటి కంపల్సరిగా డైట్ లో ఉండేట్టుగా చూసుకోవాలి. మధ్యాహ్నం భోజనంలో కంపల్సరీ ఆకుకూరలు ఉండాలి. సో ఆ రకంగా ఆకుకూరలకు సంబంధించిన ఆహార పదార్థాలు అనేవి తీసుకోవాలి. ఐరన్ ఈ రకంగా ఇది కావాలి కాబట్టి, అంటే బ్లడ్ పోతుంది కాబట్టి ఈ ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఇక మిగతాది ఏంటి? వెజిటబుల్స్. నేను ఇందాక చెప్పిన, ఇప్పుడు ఈ ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ ఉంటుంది. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం లాగా ఉంటుంది. సో మోషన్ ఫ్రీగా రావాలి అని అంటే హై ఫైబర్ ఉన్న పదార్థాలు తీసుకోవాలి. హై ఫైబర్ ఏమిట్లో ఉంటాయి? వెజిటబుల్స్ లో ఉంటాయి, ఫ్రూట్స్ లో ఉంటాయి. సో ఫ్రూట్స్, వెజిటబుల్స్ కనీసం ఒక్క సర్వింగ్ అన్నా తీసుకోవాలి. జ్యూస్ కాకుండా ఫ్రూట్ రూపంలోనే తీసుకోవాలి. అట్లా సలాడ్ రూపంలో గానీ లేదా వెజిటబుల్స్ కర్రీస్ రూపంలో గానీ కంపల్సరీగా ఒక్క సర్వింగ్ అది తీసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి హై ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ ఉండాలి. ప్రోటీన్ అనేది కణాల పెరుగుదలకి చాలా అవసరం. ప్రోటీన్ ఉంటుంది మేడం. ఇప్పుడు హై ఫైబర్ అంటే హై ఫైబర్ చెప్పాను, దీంట్లో చెప్పాను నేను. ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నిట్లో, ఏ వెజిటబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా దాంట్లో ఇది ఉంటుంది. ఇక ఇప్పుడు నేను చెప్తున్నది ఏమంటే ప్రోటీన్ అనేది కణాల పెరుగుదలకి, మళ్ళీ ఇప్పుడు ఏదైతే కణాలన్నీ పోయి మళ్ళీ నెక్స్ట్ మంత్ కి అది తయారు కావాలి కదా, తయారు కావడానికి ప్రోటీన్ కావాలి. ఆ ప్రోటీన్ అనేది ఇప్పుడు నాన్ వెజిటేరియన్లలో అనుకోండి, మసాలాలు లేకుండా లీన్ ప్రోటీన్ అని అంటాం. రెడ్ మీట్ కాకోకుండా లీన్ ప్రోటీన్ అంటే ఈ చికెన్ లేకపోతే ఎగ్స్ ఇలాంటి పదార్థాల్లో ఉంటుంది. ఇవి తీసుకోవాలి కంపల్సరీ. ఇంకా వెజిటేరియన్స్ అయితే మీకు ఈవెన్ డ్రై ఫ్రూట్స్ లో కూడా హై ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. అంటే ఇప్పుడు సీడ్స్, రకరకాల సీడ్స్ లేకపోతే డ్రై ఫ్రూట్స్, ఇవి ఏదో ఒక టైంలో ఒక గుప్పెడు, ఇవన్నింటినీ గనక మనము బ్యాలెన్స్ చేసుకొని, ముఖ్యంగా పేరెంట్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ అమ్మాయిలకి ఏదో ఒకటి, అంటే ఫుడ్ కూడా ఒక 6 సార్లు తినాలి. అంటే మార్నింగ్ ఒకసారి, మళ్ళీ 11 గంటలకి, మళ్ళీ లంచ్, మళ్ళీ మధ్యలో ఇంకొక స్నాక్ రూపంలో ఒకటి, మళ్ళీ నైట్. ఎందుకు ఇన్నిసార్లు తినాలి అంటే ఇన్నిసార్లు తిన్నప్పుడు మాత్రమే మనకు కావాల్సిన న్యూట్రిషన్ అంతా అందుతుంది. గబగబా ఏదో కనిపించింది తినేసి పోతున్నప్పుడు మనకి ఈ మైక్రో న్యూట్రియంట్స్ కాల, ముఖ్యంగా మెగ్నీషియం ఎవరిలో తక్కువగా ఉంటుందో వాళ్ళలో ఈ నొప్పి, కడుపు నొప్పి, నొప్పులన్నీ ఎక్కువగా ఉంటాయి. మెగ్నీషియము లేకుండా, ఎందుకంటే ఇప్పుడు మీరు కోలా, సోడాలు ఇవన్నీ తాగితే మెగ్నీషియం కూడా బాడీలో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఈ డ్రై ఫ్రూట్స్ కానీ వీటన్నింటిలో మెగ్నీషియం, మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. అవి పెయిన్ ని తగ్గిస్తాయి. సో కాబట్టి ఈ నొప్పి పెరిగే పదార్థాలు కాకుండా నొప్పిని రిలీఫ్ ఇచ్చే ఈ పదార్థాలు, శరీరానికి ఆరోగ్యకరమైన ఈ పదార్థాలు ఒక రోజుకి మనం ఇవన్నీ ఉండేట్టుగా మనకున్న స్తోమత ప్రకారం, మన దీని ప్రకారం మనం సెట్ చేసుకొని తీసుకుంటే మాత్రం లాంగ్ రన్ లో చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. గుళ్ళు గోపురాలకు పోయేటప్పుడు, లేకపోతే పేరంటాలు ఉన్నప్పుడు, ఇంకేమైనా పండుగలు వచ్చినప్పుడు అట్లాంటి టైంలో ఏంటంటే నెలసరిని ఆపుకోవాలంటే గోళీలు వేసుకుంటారు. అది వేసుకుంటే ఒక భయం, వేసుకోకపోతే ఖచ్చితంగా ఆపుకోవాల్సిన పరిస్థితి. అది గోళీలు వేసుకుంటే ఏమైనా ఇబ్బందులు అయితాయా? వేసుకోవచ్చునా? ఎట్లా అంటారు? ఫంక్షన్లు ఎక్కువైపోయినాయి. పాతకాలంలో అయితే ఎప్పుడో ఒకటో రెండో పెళ్లిళ్ళు, ఏదో ఇంట్లో పెద్ద పెళ్ళో అట్లా ఏవైనా ఉంటేనే ప్రాబ్లం వచ్చేది. ఇప్పుడు అలా కాదు. మనం చేస్తున్న ఫంక్షన్లు, బర్త్డేలు, ఫ్రెండ్స్ బర్త్డేలు, బయటికి పోవడాలు, పెళ్ళిళ్ళు, ఇన్ని వచ్చేటప్పటికి ఎప్పుడు ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. అందుకని పోస్ట్ పోన్మెంట్ కి మాకు అసౌకర్యంగా ఉంటుంది. ఇంకోటేమో కొంచెం గుళ్ళు అట్లా పోవాలంటే కష్టము, ఇట్లా అనేసి ఎప్పుడు పోస్ట్ పోన్మెంట్ అంటుంటారు. పోస్ట్ పోన్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్, ముందు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఎగ్ రిలీజ్
రిలీజ్ అవుతుంది. ఎగ్గు రిలీజ్ అయిన తర్వాత గర్భసంచి చుట్టూ ఉన్న పొరని మందంగా చేయడానికి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది అదే రకంగా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఫలదీకరణం చెందితే అది బిడ్డని, అంటే భవిష్యత్తులో బిడ్డని అది ఆ అంటే అనుకూలంగా ఉండే రకంగా ఆ హార్మోన్ ఉంటుంది అన్నమాట. ఈ హార్మోన్లు రెండు అంటే ఫలదీకరణ జరగలేదు లేదా పెళ్లి కాలేదు, పురుష కణం దాంతో కలవలేదు అన్నప్పుడు ఈ హార్మోన్స్ పడిపోతాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, దీన్ని అలాగే పెంచుకుంటూ పోతాం అన్నమాట. పడిపోతే పీరియడ్ వస్తుంది. పురుష కణం స్పర్మ్ ఉంటుంది కదా, స్పర్మ్ పోయి ఈ అండంతో కలిస్తే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది. మామూలుగా ఇంకా పిల్లలు లేకపోతే పెళ్లి కానోళ్ళు లేకపోతే ఆల్రెడీ చేసుకున్న వాళ్ళల్లో ఏమైతుందంటే ఇది కలవదు కాబట్టి అప్పుడు ఏమైతాయి, ఈ హార్మోన్స్ పడిపోతాయి. ఇంకా అవసరం లేదు కదా, పెళ్లి కాని వాళ్ళు గోళీలు వేసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని ఏమైతుంది, అది పడిపోతాయి కాబట్టి పడిపోయినప్పుడు ఆ పొర ఊడిపోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ పొరను అలాగే మెయింటైన్ చేస్తా ఉండాలి పడిపోకుండా. అందుకని ఆ మందులు వాడతాం. అంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ని టాబ్లెట్ల రూపంలో ఇస్తాం మనం. ఇస్తే అది పడిపోకుండా అట్లానే ఆపుకుంటూ ఉంటుంది. అంటే న్యాచురల్ గా మన బాడీలో తయారయ్యే ప్రొజెస్ట్రాన్ ని నారిథిస్టోరోన్ అనే హార్మోన్ రూపంలో మనం టాబ్లెట్ల రూపంలో తీసుకుంటాం. అది మనం ఎన్ని రోజులు టాబ్లెట్లు తీసుకుంటా ఉంటే అన్ని రోజులు ఆ పొర అని అట్లానే కాపాడుకుంటా వస్తుంది. మనం ఎప్పుడు ఆపేస్తే అప్పుడు మళ్ళీ పీరియడ్ వచ్చేస్తుంది అన్నమాట. అయితే ఇది ఎప్పుడైనా అప్పుడప్పుడు అంటే ఓకే, అంటే ఎన్ని రోజుల వరకు దీన్ని మెయింటైన్ చేయొచ్చు అంటే దాదాపు 17 రోజులు 20 రోజుల దాకా కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. కాదు మేడం, ఒకసారి గోళీ వేసుకుంటే 24 గంటలే పనిచేస్తుంది అని అంటారు. ఒకసారి గోళీ వేసుకుంటే 24 గంటలు కాదమ్మా, ఇప్పుడు నువ్వు ఎన్ని రోజులు వేసుకుంటే అన్ని రోజులు పీరియడ్స్ రావు. ఇప్పుడు నీకు వారం కావాలంటే వారం రాదు, 10 రోజులు కావాలంటే 10 రోజులు కాదు, అంటే 15 రోజులు వద్దనుకుంటే నువ్వు 15 రోజులు కూడా వేసుకోవచ్చు టాబ్లెట్స్. ఏ రోజు ఆపేస్తే ఒక 3 రోజుల లోపల పీరియడ్స్ వస్తాయి. విత్ ఇన్ 3 days లో నీకు పీరియడ్ వచ్చి, అంటే 24 గంటలు అయితే ఖచ్చితంగా ఆపుతుంది అని విన్నా నేను. ఒక గోళీ వేసుకుంటే 24 అట్లా ఏమున్నప్పటి అలా ఉండదు. నీకు పీరియడ్ రావడానికి ఒక 2-3 రోజులు ముందు నుంచే మొదలు పెట్టాలి. హార్మోన్ ముందే తీసుకోవాలా. నువ్వు ఎన్ని రోజులు వేసుకుంటే అన్ని రోజులు రాదు, అంతే. ఏ రోజు నువ్వు ఆపేస్తే ఆ రోజు వెంటనే వచ్చేస్తుంది, నెక్స్ట్ డేనే వచ్చేస్తుంది. అంటే రోజుకి ఒకటి వేసుకోవాలన్నా మేడం? ఇప్పుడు 5 రోజులు అంటే వాటి డోసును బట్టి కొన్ని నారిథిస్టోరన్ టాబ్లెట్స్ అయితే 2 పూట్ల వేసుకోవాలా, కొన్ని 3 పూట్ల కూడా వేసుకోవాల్సి వస్తుంది. అన్ని రోజులు వాడాల్సి వస్తుంది పక్కా రాకూడదు అనుకుంటే. ఇంకా డౌట్ఫుల్ గా రావచ్చు రాకూడదు అనుకుంటే ఒక టాబ్లెట్ అట్లా వేసుకుంటుంది. లేదు ఖచ్చితంగా రాకూడదు అనుకుంటే మాత్రం 2 పూట్ల కంపల్సరిగా వేసుకోవాలి, సరైన డోస్. అయితే చాలా మంది ఏమంటారంటే గోళీలు వేసుకున్న తర్వాత మళ్ళీ సైకిల్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేస్తున్నాం మేమని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఈ పోస్ట్పోన్మెంట్ టాబ్లెట్లు వేసుకున్న వాళ్ళల్లో కొంతమందిలో పీరియడ్ ఇంకా కంప్లీట్ గా ఆగిపోయే అవకాశం ఉంటాయి, కొంతమందిలో హెవీ పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంటాయి, కొంతమందిలో మళ్ళీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోయి అది కరెక్ట్ గా నెలకి రాకుండా పోవడము ఉంటాయి, కొంతమందికి ఏ ఎఫెక్ట్ పడకుండా కూడా ఉంటది. ఇదైతే ఖచ్చితంగా ప్రాబ్లం అయితే ఉంటుంది వేసుకోవడం వల్ల. అందుకనే ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి అలా అనుకుంటే ఓకే గాని మరీ ఈ మధ్య ఫంక్షన్స్ అన్ని ఎక్కువైపోయినాయి కాబట్టి మాటికి వేసుకోవడం అనేది స్త్రీల ఆరోగ్యానికి ఏ రకంగా చూసినా కూడా మంచిది కాదు. సరే, అయితే మేడం వెరీ కామన్ ప్రశ్న ఏంటంటే చాలా మంది పిల్లలకు, టీనేజ్ పిల్లలకు కావచ్చు, అడవిలో ఎవరికైనా కావచ్చు, నెలసరి వచ్చే ముందల మొక్క మీద మొటిమలు కనబడుతుంటాయి. అది ఎందుకు మొటిమలు వస్తాయి, ఆ మొటిమలు రాకుండా ఏం చేయాలి, అసలు ఏంటంటారు దాని గురించి? అవునమ్మా, మొటిమలు ఇవి పీరియడ్స్ అప్పుడు అంటే కొంతమందికి ఒక 5 రోజుల ముందు నుంచే మొదలవుతాయి, పీరియడ్స్ వచ్చిన తర్వాత కొంతమందికి తగ్గిపోతా ఉంటాయి. అది కూడా ఈ పింపుల్స్ అనేవి ఈ సెబేషియస్ గ్లాండ్స్ అని, సీబమ్ అని ఒక ఆయిల్ లాంటి పదార్థము చిన్న చిన్న రంధ్రాల ద్వారా అవి వస్తూ ఉంటాయి అన్నమాట. అది మనకు ఉంటాయి, ఈ సెబేషియస్ గ్రంథులు ఉంటాయి, వాటి నుంచి ఇది వస్తా ఉంటది. అయితే ఈ హార్మోన్స్ ఎప్పుడైతే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఇవి ఎక్కువ దీంట్లో ప్రొడ్యూస్ అవుతాయో అప్పుడు ఈ సీబమ్ సెక్రీషన్ ఎక్కువ అవుతాయి.
ఈ ఆయిలీ ఇది ఎక్కువగా వస్తుంది. అవి ఈ చిన్న చిన్న రంధ్రాలు బ్లాక్ అవుతాయి. బ్లాక్ కావడం వలన వాటికి ఇన్ఫెక్షన్ చేరి ఈ పీరియడ్స్ అప్పుడు వచ్చే పింపుల్స్ అయితే మరీ ఘోరంగా పెద్ద పెద్దగా ఉండడం, రెడ్ ఉండడము, కొంతమందికి చాలా ఇబ్బందిగా కూడా ఉంటాయి అన్నమాట. పింపుల్స్ పీరియడ్స్ తో వచ్చే పింపుల్స్ చాలా పెద్ద పెద్దగా కూడా వచ్చేస్తా ఉంటాయి. ముఖ్యంగా ఈ లోయర్ జా, తర్వాత ఈ చిన్ను ఇక్కడ చాలా ఇబ్బందిగా కూడా ఉంటాయి, పెద్ద పెద్దగా రెడ్ గా ఈ రకంగా వస్తా ఉంటాయి. దానికి కారణం ఈ హార్మోన్స్ దీని నుంచి వస్తుంటాయి. ఇంబ్యాలెన్స్ వల్లనేనంటారు అది? ఇది ఇంబ్యాలెన్స్ కాదు, ఇది హార్మోన్స్ రిలీజ్ వలన కొంతమందికి వస్తాయి. అయితే ఇవి బ్లాక్ కావడం వలన వస్తాయి. దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అది రాకుండా ఉంటాయి. అయితే మేడం మరి ఇప్పుడు ఈ పింపుల్స్ వస్తున్నాయి కదా, మొహం పాడైతుంది అని కొంచెం భయపడుతుంటారు, ఎవరైనా ఫేస్ అందంగా ఉండాలని అనుకుంటారు. మరి ఇవి రాకుండా ఎట్లా నివారించాలంటారు? ఈ పింపుల్స్ అనేది ముందుగా అది ఈ రంధ్రాలు ఏవైతే ఉన్నాయో వాటి బ్లాక్ కావడం వలన అవుతుంది. అందుకని చల్లటి నీటితో 2-3 సార్లు శుభ్రంగా ఫేస్ కడుక్కోవడం, ఈ ఆయిలీగా ఉన్న ఫుడ్స్ అవి కొంచెం అవాయిడ్ చేయడము ఆ టైంలో. అట్లాగే క్రీములు లాంటివి బాగా ఆయిలీగా ఉన్న క్రీములు అవి అప్లై చేయకోకుండా ఉండడము. డస్ట్ కి దీనికి ఎక్స్పోజ్ కావడం వలన ఈ బ్యాక్టీరియల్ గ్రోత్ వస్తుంది, అది రాకుండా చూసుకోవడము. తర్వాత ఈ ఫేస్ వాష్ల్లో కూడా కొన్ని బెంజైల్ పెరాక్సైడ్ అట్లాంటివి, సాల్సిలిక్ యాసిడ్ ఇట్లా దాని అంటే డ్రై చేసే అట్లాంటివి ఉంటాయి ఫేస్ దీన్ని, అట్లాంటి ఫేస్ వాష్లు వాడుకోవడము. అట్లాగానే ఒకవేళ వచ్చింది అనుకోండి, మన చెయ్యి ఎప్పుడు దాని మీదకే పోతా ఉంటుంది, గిల్లడం గానీ ఇది. మన గోర్లలోను దీంట్లో మనకు తెలియకుండానే చాలా రకాలైన ఈ బ్యాక్టీరియా గానీ ఇవి ఉంటాయి మనకు తెలియకుండా. ఎప్పుడైతే మనం గిల్లుతామో, మాటి మాటికి చెయ్యిని దాని మీదకి తీసుకొని పోతుంటామో, అప్పుడు మరింత ఇన్ఫెక్షన్ అయ్యి అవి లావ్ అయిపోయి భవిష్యత్తులో స్కారింగ్ లేకపోతే మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. పూర్తిగా టచ్ చేయకోకుండా ఉండడం, తర్వాత 2-3 సార్లు చల్లనీళ్లతో మొహాలు కనుక్కోవడం, ఈ బెంజైల్ పెరాక్సైడ్ లాంటి సాల్సిలిక్ యాసిడ్ ఉన్న అట్లాంటి పదార్థాలు ఉన్న ఫేస్ వాష్ని ఉపయోగించుకోవడము. తర్వాత ఈ ఫుడ్ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడము, గిల్లకుండా ఉండడం. ఇవి గనక చేస్తే ఒకవేళ వచ్చినా ఆ పీరియడ్స్ అయిపోతేనే అవి తగ్గిపోతాయి. అంటే చాలా మందికి ఏంటంటే ఎట్లాంటి ప్యాడ్లు వాడాలనేది కొంచెం అవగాహన లేదు. కొంతమంది ఎట్లా భయపడుతున్నారు అంటే ఈ ప్యాడ్లు వాడడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పి కొంతవరకు ప్రచారం ఉంది. అది ఎట్లాంటివి వాడాలంటారు? క్లాత్ వాడొచ్చా, అసలు వాడకూడదా, ఎట్లా అంటారు? అది ఈ ప్యాడ్స్ అనేవి సైంటిఫిక్ గానే తయారు చేస్తారమ్మా, అవి ఏముండదు, ఈ బ్లీడింగ్ ని అబ్జర్వ్ చేసుకునే పదార్థాలుగా ఉంటాయి. ఒక్కటేమంటే ఇప్పుడు హెవీ ఫ్లో ఉన్నాయి అనుకోండి, ఉంటలు అయిపోయేదాకా అట్లే పెట్టుకోవడము, ఎక్కువసేపు పెట్టుకోవడము. ఇది కాకుండా సౌకర్యంగా ఉన్న ఏ ప్యాడ్స్ అయినా వాడొచ్చు, కాకపోతే వాటిని ఇమ్మీడియట్ గా తీసేయడం, కనీసం 3 గంటలకు ఒకసారి మార్చుకోవడం అనేది చెయ్యాలి. ప్యాడ్స్ లో ఇవి వాడాలి ఇవి వాడకూడదు అలాంటిది ఏం లేదు. పాతకాలంలో అయితే క్లాతులు ఉతుక్కొని అవి శుభ్రంగా ఇది చేసుకొని పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ ప్యాడ్సే వాడుతున్నారు కాబట్టి వాటిని అంటే వెంటనే మార్చుకునే ఎక్కువ టైం అనేది వాడకుండా శుభ్రంగా పెట్టుకుంటే సరే. అయితే ఇప్పుడు క్లాత్ వాడొచ్చు అంటారా? కొంతమంది క్లాత్ కూడా వాడే వాళ్ళు ఉన్నారు. క్లాత్ శుభ్రంగా వాడుకోవచ్చు. ఒక మెత్తటి కాటన్ చీర లాంటిని కరెక్ట్ గా కట్ చేసుకుని దాన్ని ఇప్పుడు డెట్టాల్లో గాని దీంట్లో గాని వేసి బాగా ఉడకబెట్టి, దాన్ని వేడి నీళ్ళలో ఉడకబెట్టి మంచిగా చేసుకొని ఎండలో ఆరేసుకొని పెట్టుకుంటే ప్యాడ్స్ కన్నా కూడా చాలా సురక్షితంగా ఉంటది ఇది. కాబట్టి అవి ఖచ్చితంగా క్లాత్ ప్యాడ్లు కూడా వచ్చినాయి కదా మేడం. క్లాత్ ప్యాడ్లు అంటే దాన్ని 4-5 మడతలు వేసి ఒక ప్యాడ్ లాగా తయారు చేసి వాటిని కూడా సేల్ చేస్తున్నారు. అవి కూడా వాడచ్చు. మెన్స్ట్రువల్ కప్స్ అనేటివి దొరుకుతున్నాయి. అది ఎట్లా, ఎంతవరకు కరెక్ట్? అవి వాడొచ్చా వాడకూడదా? కొంతమందికి భయం ఉంది ఇవి వాడాలంటే, దాని గురించి ఏం చెప్తారు? ఈ మధ్య కాలంలో ఈ మెన్స్ట్రువల్ కప్పులు అనేవి అంటే ఇవి అది వాడచ్చు. సిలికాన్ మెటీరియల్ అనేది చాలా మెత్తటి పల్చటి పదార్థంతో వాటిని తయారు చేస్తారు. అది ఒక చిన్న కప్పు లాగా ఉంటుందమ్మా. పైన దాన్ని జస్ట్ ఇట్లా మనము మన యోని ద్వారం నుంచి జస్ట్ అట్లా పెట్టేస్తే అది లోపల అతుక్కుంటుంది. అంటే యోని చుట్టూ దాన్ని ఆ రంధ్రం చుట్టూ ఇట్లా అతుక్కుంటుంది అనమాట. అది
మామూలుగా అయితే ఒక 6 గంటల వరకు 6 నుంచి 12 గంటల వరకు దాంట్లో బ్లీడింగ్ అక్యుములేట్ అవుతా ఉంటది. దాని తర్వాత దాన్ని జస్ట్ ఇట్లా అనేసి దానికి ఒక దాంట్లోనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దాన్ని తీసేసి మళ్ళా అదే శుభ్రంగా కడుక్కొని మళ్ళీ పెట్టుకోవచ్చు. అంటే ఇది ఒకటి నెలకి మనము ఈ ప్యాడ్స్ ఇవన్నీ కొనడము, తర్వాత వాటిని పడేయడము, ఇదంతా లేకుండా సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే మొదట్లో మనకి ఇది అలవాటు లేదు కాబట్టి పెట్టుకోవాలంటే కొంత ఇబ్బంది పడతా ఉంటారు. ఇంకా చాలా మందికి అనుమానం ఏముంటుందంటే, మేము వాష్రూమ్ కు పోయినప్పుడు ఎలా, వాష్రూమ్ అయిపోయినప్పుడు వాష్ చేసేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం ఏముండదు. మామూలు వాటర్ తోనే కడిగేసి లోపల పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏమంటే 3 రకాలైన కప్పులు వస్తాయి దాంట్లో. అంటే మన సైజ్ ఏది అనేది తెలుసుకొని, అంటే మీడియం సైజు, స్మాల్ సైజు, లార్జర్ కప్పు సైజు, 3 సైజులు వస్తాయి. లార్జ్ కప్పు సైజు ఎవరికంటే పిల్లలు పుట్టి కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకేమో అది పెద్ద సైజు వస్తాయి, చిన్న పిల్లలకి స్మాల్ కప్పు సైజు వస్తాయి. సో అది ఇవి ఏమి ఒక 300 రూపాయలు అట్లానే ఉంటుంది కాబట్టి ఒక్కసారి కొంటే అది ఎప్పటికీ వస్తాయి. మీ ఇది అయిపోగానే పీరియడ్స్ దాన్ని శుభ్రంగా కడిగేసి కొంచెము వేడి నీళ్లలోకి వేసి దాన్ని బాయిలింగ్ వాటర్ లో వేసేసి శుభ్రం చేసి దాని బ్యాగులు చిన్నవి వస్తాయి, దాంట్లో పెట్టుకుంటే నెక్స్ట్ కూడా వాడుకోవచ్చు. కాబట్టి ఇది కాస్ట్ ఎఫెక్టివ్. ముందు డబ్బులు పెద్ద ఖర్చు కావు, రెండవ చాలా ఈజీగా ఉంటది, చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. ఏది కొత్తది వచ్చినా దాన్ని వాడాలంటే కొంత భయము అపోహలు ఉంటాయి కాబట్టి లేదు. గాని ఇప్పుడు బయట వెస్ట్రన్ దీంట్లో అందరూ అవే వాడుతున్నారు. ఇంకా కొంచెం లీక్ అవుతుందేమో అనే డౌట్ ఉంటే దాంతో పాటు ఒక ప్యాడ్ కూడా పెట్టుకొని ముందు అలవాటు అయ్యేదాకా చేసుకుని తర్వాత దాన్నే కంటిన్యూ చేయొచ్చు. మెన్స్ట్రువల్ కప్ అనేది చాలా చాలా మంచిది. ఇంకోటి దాంట్లో కెమికల్స్ కూడా ఏంది ఉండదు, అది సిలికాన్ రబ్బర్ తో చేసిండేది. అమ్మాయిలకు అది చెప్పాలంటే ఒక వరం లాంటిది, అది అలవాటు చేసుకుంటే. చూసిండ్రు కదా, నేనైతే నాకు తెలిసినవి నేను ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే నాకు కొంతమంది చెప్పిన క్వశ్చన్స్ కూడా, ఆ డౌట్లు కూడా అడిగిన. ఇంకా మాక్సిమం నేను అడిగిననే అనుకుంటున్నా. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్ లో రాసి పంపిర్రి, మళ్ళీ మేడం ని కూర్చుండబెట్టి మాట్లాడదాము. మేడం ధన్యవాదాలు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా వాళ్ళందరికీ ఉన్న డౌట్లన్నింటినీ క్లారిఫై చేసినందుకు ధన్యవాదాలు మేడం. నమస్తే. ఇంకో ఇంటర్వ్యూతోని మళ్ళీ కలుద్దాము. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.